Developed Vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నిధులు మాకు కేటాయించాలని చెప్పగానే సుమారు 92 లక్షల రూపాయలు ఈ నిధులకి వారు ఇస్తున్నారని చెప్పేసి మాట ఇచ్చారు. అదే రోజు జీవో కూడా ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే గమ్మత్తుగా రోడ్డు పక్కమ్మటి చెట్లు మట్టుకు ఉంచుతారు, అడివంతా కొట్టిస్తారు. నువ్వు ఆ 2 చెట్ల కోసం పర్మిషన్ కావాలంటారు, అడవి మొత్తం నరికేదానికి వాళ్ళకి పర్మిషన్ అక్కర్లేదు. ఐఎమ్ కరెక్ట్ ఇఫ్ ఎఫ్డిఓ గారు. అందుకని ఓకే, బ్రిటిష్ పరిపాలన అయిపోయింది, నిజాం పరిపాలన అయిపోయింది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బతుకులు బాగుపడకపోతే మీ ఉద్యోగం దండగా, నా ఉద్యోగం దండగా. కాబట్టి మీకు దయచేసి ఫారెస్ట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, 100 సంవత్సరాలు వీళ్ళు ఇదే దారిలో నడుస్తున్నారు కదా. అడివంతా నరికేయడానికి మన పర్మిషన్ ఎవరిని అడగలేదు, దారి వెళ్ళాలంటే మనోళ్ళు ఒప్పుకోవట్లేదు. నేనేమంటానంటే కలెక్టర్ గారికి ఏం చెప్పా, ఒక్క చెట్టు కూడా అంటుకోవద్దు, ఉన్న దారిలో బయట నుంచి గ్రావెల్ తెచ్చిపోయింది. వాళ్ళ వెహికల్ పోయేటట్టుగా వాగులు వంకలుంటే బ్రిడ్జిలు కడతారు. స్ట్రెంత్ పెరిగిన కొందికి టీచర్ స్ట్రెంత్ కూడా పెంచుకోండి. పిఓ గారిని అడిగి కొండరెడ్ల గ్రామం పూచుక్కుంటకు వచ్చి వాళ్ళ జీవన స్థితిగతుల్ని అధ్యయనం చేసి వాళ్ళ యొక్క జీవితాలకి మనం ఏం చేయగలుగుతామో ప్రభుత్వ పరంగా మనకున్నటువంటి స్కీముల ద్వారా వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం అందితే వాళ్ళు నిశ్చింతగా, నిర్భీతిగా, నిస్సహాయంగా లేకుండా బ్రహ్మాండమైనటువంటి జీవితం గడపాలని, వాళ్ళ పిల్లలందరూ కూడా విద్యావంతులు అయ్యేటట్టుగా మనందరి ప్రయత్నం ఉండాలి. దయచేసి అన్ని డిపార్ట్మెంట్ల కూడా, ఫారెస్ట్ వాళ్ళు వచ్చినా ఇక్కడికి, కరెంట్ వాళ్ళు వచ్చినా, పంచాయతీరాజ్ వాళ్ళు వచ్చినా, ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చినా, మిగతా సమస్యలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకోండి. తెలుసుకొని వాళ్ళకి ఏం చేస్తే ఏ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది పిఓ గారికి కానీ కలెక్టర్ గారికి మీరు మెసేజ్ చేయొచ్చు. జిల్లా అధికారులు కావచ్చు, డివిజనల్ అధికారులు కూడా కావచ్చు. ఈ గ్రామం అందరూ నెలకొక్కసారన్నా సందర్శించేటట్టుగా కలెక్టర్ గారు ప్రోగ్రాం ఇచ్చిన దాని ప్రకారంగా మీరు ఇప్పుడు పామాయిల్ మొక్కలేస్తే హార్టికల్చర్ వాళ్ళు వచ్చి ఆ మొక్కల పెంపకం ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా చేసుకుంటున్నారు, దానికి ప్రొటెక్షన్ ఏంటి, వాటర్ ఏంటి, ఫర్టిలైజర్ ఏంటి, అందుట్లో మనం ఇంటర్ క్రాప్ ఏది వేసుకోవచ్చు, ఏది వేసుకుంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది, ఆ 3 సంవత్సరాలు పామ్ ఆయిల్ వచ్చేదాకా వాళ్ళ జీవన స్థితిగతులు ఏ రకంగా మెరుగుపడాలి, వాళ్ళు వేసుకునేటటువంటి బొబ్బర్లో లేకపోతే వేరే పంటలో కాకుండా మంచిగా ఇప్పుడు ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత బోర్లు వేస్తాను, మోటార్లు పెడతాను. అర్థమైందా? కాబట్టి ఆ రైతుకి ఆ భూమికి పంట పండే అవకాశం, పంట పండితే ఆదాయం వచ్చే అవకాశం మనం చూపించాలి. అందుకనే కలెక్టర్ గారు కష్టపడి పనిచేసేటటువంటి అధికారులు మీకున్నారు. వాళ్ళు మనసు పెట్టి పనిచేస్తున్నప్పుడు మా ప్రజాప్రతినిధులకి మా టైంలో మంచి పని అయితే మాకు కూడా సంతోషం. ఆదినారాయణ గారి టైంలో పూసుకుంటకు రోడ్డు వేసాము, లేదు స్కూల్ కట్టాము, లేకపోతే ఇంకో పని చేశామనే సంతృప్తి మాకు ఉండాలి. కాబట్టి అధికారులందరూ కూడా నిబద్ధతతోటి మనసు పెట్టి పనిచేయాలి. ఇంకా కొత్త పంటలు ఈ రోజున కలెక్టర్ గారు మూలగా ప్రవేశపెట్టారు. దానికి కూడా మంచి డిమాండ్ ఉంది. దాని ఆకులు కూడా కొంటున్నారు. అడవి మొక్కలు వేసుకోండి, మీకు ఆదాయం వచ్చే పంటలన్నీ పండించుకోండి. అందరికీ ఆదర్శంగా ఈ పూచుక్కుంట నిలవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి ఆ పూచుకుంట గ్రామ పంచాయతీ ఎన్నో ఏళ్ల కళ ఈరోజు రహదారుల యొక్క ఎన్నో అవస్థలు పడుతున్న సందర్భం మనం చూసినాం. గత 40-50 ఏళ్ల నుండి ఈ ప్రాంత ప్రజలు చాలా మంది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మరి వారు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు ఇల్లు కావాలి, రోడ్డు కావాలి, హాస్పిటల్ కావాలి, ఇవన్నిటికీ ముఖ్యంగా మాకు రోడ్డు ఉంటేనే మా అభివృద్ధి చెందుదని ఆలోచనతో వారు తపన చెందారు. దానిలోకి అనుగుణంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి గ్రామానికి ఈరోజు ఒక సుదిదినంగా నేనున్నప్పుడు కావడం అనేది సంతోషదాయకంగా ఉంది. ఈ గ్రామాన్ని అద్భుతంగా ఈ పూసుకుంట గ్రామ పంచాయతీ అనేది రాష్ట్రంలో తలమానికంగా ఉండే విధంగా నేను రూపకల్పన తయారు చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యకి రెవెన్యూ సదస్సు వస్తే
రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తాం రెవెన్యూ శాఖ మంత్రి ద్వారా. అదేవిధంగా వ్యవసాయం ద్వారా వస్తే వ్యవసాయ మంత్రి ద్వారా, అదేవిధంగా హాస్పిటల్ సమస్య వస్తే హాస్పిటల్, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు, అన్ని మంత్రులు నేను వెళ్ళి కలవడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమం పెద్దల గౌరవనీయులు మరి తుమ్మల నాగేశ్వరరావు గారి గ్రామానికి వచ్చి మరి ఇక్కడ ఏదైతే నేను అడిగిన వెంటనే రైతులకు కావాల్సినటువంటి ఏదైతే మౌలిక వసతులు ఇచ్చే భాగంగా వారు వచ్చి ఈ రోజు కార్యక్రమం వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఈ గ్రామ ప్రజల తరపు నుండి ఈ ప్రజల తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.